వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఒక 5 స్థానాలకు ఎన్నిక జరగబోతూ ఉంది. ఈ 5 స్థానాల్లో అధికార కూటమి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికార కూటమికి భారీ మెజారిటీ ఉంది, భారీ సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం నామమాత్రం కాబట్టి వైసీపీ అసలు కంటెస్ట్ చేయకపోవచ్చు. మొత్తం 5 సీట్లకి ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ఈ 5లో జనసేనకు ఒక సీటు కేటాయించారు. నాగబాబును ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. యాక్చువల్గా నాగబాబుకి వేరే పదవి ఇవ్వాలని కొన్ని మీడియా సంస్థల వార్తలు కూడా వచ్చినాయి, ఇవ్వాలనుకుంటున్నారని. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటే అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారన్న విమర్శ వస్తుందేమో అని. అంటే జనసేన పార్టీ నుంచి ప్రస్తుతం 3 మంత్రులు ఉంటే 2 కాపులు, 1 కమ్మ. నాగబాబుకు గొడిస్తే 3 కాపులు అవుతారని అలాంటి విమర్శ రావచ్చు అన్న నేపథ్యంలోనో మరి ఎందుకో కానీ ఆయనకి ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ ఇవ్వచ్చని కొన్ని మీడియా సంస్థలు, లేదు ఒక ప్రముఖ కార్పొరేషన్ ఇస్తారని ఇంకొన్ని మీడియాల్లో వార్తలు వచ్చినాయి. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ నిర్ణయం మార్చుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయబోతున్నట్టు జనసేన ప్రకటించింది. అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితమే చెప్పారు, నాగబాబుని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటాం, మంత్రిని చేయబోతున్నాం అని చెప్పారు. మంత్రి కావాలంటే ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడు అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఇక మిగిలిన 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే కొంతమంది బీజేపీకి కూడా ఇస్తారు, కొన్ని స్పెషల్లీ ఈ బ్లూ మీడియాలో సాక్షి తోక మీడియాల్లో బీజేపీకి కూడా ఇస్తారు, తెలుగుదేశానికి 2 మిగులుతాయి అన్నట్టుగా రాసుకొస్తున్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే అవకాశం లేదు. బీజేపీకి ఖాళీ అయిన విజయసాయి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు మాత్రం ఆ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. తెలుగుదేశం పార్టీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీట్లు త్యాగం చేసిన సీనియర్ నాయకులు, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నాయకులు, ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మళ్ళీ సభలో అడుగుపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆశావహుల్లో ప్రముఖంగా వినపడుతున్న పేర్లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వంగవీటి రాధా, బీదా రవిచంద్ర, గన్ని వీరాంజనేయులు, జవహర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ రాజు, మోపిదేవి రమణ, వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళలో సీనియారిటీ పరంగా చూసుకుంటే దేవినేని ఉమా ముందుంటారు. ఆయన రమణ గారి మరణానంతరం 99లో నందిగామ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. దేవినేని రమణ గారి కళ అయిన వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో ఉమ్మగారి కృషి ఉంది. చంద్రబాబు గారి సహకారంతో దాన్ని కంప్లీట్ చేసి 2003లోనే ఎప్పుడో దానికి ప్రారంభం చేశారు కూడా. అలాగే 2004 ఎన్నికల్లో కూడా ఆయన నందిగామ నుంచి గెలిచారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కృష్ణా జిల్లాలో 2 సీట్లు వచ్చినాయి. 1 గుడివాడలో కొడాలి నాని, 2 నందిగామలో దేవినేని ఉమా. అయితే కొడాలి నాని చివరికి వచ్చేసరికి ఆయన పార్టీ మారాడు. దేవినేని ఉమ మాత్రం పార్టీలో కంటిన్యూ అయ్యాడు. ప్రభుత్వం మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశాడు. డెల్టా రైతుల ప్రయోజనాల కోసం కూడా పోరాటం చేశారు. అయితే ఈ ఉమా పోరాట స్వభావాన్ని దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి డీలిమిటేషన్లో నందిగామను ఎస్సీ చేయించారు, ఈయన కాన్స్టిట్యున్సీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో. అయితే ఆయన పక్కనున్న మైలవరం నుంచి కంటెస్ట్ చేసి 2009లో మళ్ళీ ఎమ్మెల్యేకి గెలుపొందారు. అలాగే 2014లో కూడా మైలవరం నుంచి గెలిచారు. జలవనరుల మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో. పట్టిసీమ త్వరితగతిన పూర్తి కావడంలో ఈయన ఫాలోఅప్ ఉంది, ఈయన కృషి ఉంది. అలాగే పోలవరం పనులని దగ్గరుండి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ అది. దానికోసం ఆయన గట్టిగా పనిచేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా పనిచేశారు నీటిపారుదల మంత్రిగా. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల కోసం తెలంగాణతో జరిగిన వివాదంలో కూడా ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించారు. అయితే 2019లో ఈయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో 10ల సంఖ్యలో కేసులు పెట్టారు. దాదాపు 12 రోజులు 13 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చాడు ఈయన. 24లో టికెట్ రాకపోయినా పార్టీ అధిష్టానం ఈయనకి టికెట్ ఇవ్వకుండా ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయకుండా, జనరల్గా ఇలాంటి సందర్భాల్లో నాయకులు పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తారు, పార్టీ మీద తిరుగుబాటు చేసి బయటకు వెళ్తారు, లేదంటే వెన్నుపోటు పొడుస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటి పనులకు పాల్పడలేదు.
పార్టీ విజయం కోసం మనస్ఫూర్తిగా కృషి చేశారు. గత 9 నెలల కాలంలో కూడా ఆయన ఎప్పుడు నాకు పదవి రాలేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా, నాకెందుకనే ఉద్దేశంతో ఎప్పుడు లేరు. మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు, వైసీపీ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. మన బెజవాడ వరదలప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఈయనకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం క్యాడర్లో అత్యధికులు కోరుకుంటున్నారు. అలాగే ఈయనతో పాటు పిఠాపురం వర్మకు కూడా ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని క్యాడర్ బాగా కోరుకుంటుంది. ఎందుకంటే వర్మ కూడా పిఠాపురంలో గట్టి పట్టున్న నాయకుడు. 2009లో తొలిసారిగా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. అక్కడ ముక్కోణ పోటీ జరిగింది. ప్రజారాజ్యం, తెలుగుదేశం, కాంగ్రెస్. ప్రజారాజ్యం అభ్యర్థి వంగ గీత ఈయన మీద కేవలం 1100 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. సెకండ్ ప్లేస్ వచ్చింది ఈయనకి. అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది ఎవరికో తెలుసా? ముద్రగడ పద్మనాభానికి. కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు ఆయన. అది ఆ తర్వాత 2014లో తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి 47,000 మెజారిటీతో గెలిచాడు. 47,000 మెజారిటీ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 19లో ఓడిపోయారు. 24లో మళ్ళీ ఈయన పోటీ చేస్తుంటే ఈయనకు కూడా మంచి మెజారిటీ వచ్చేది. 60,000-70,000 వచ్చేది. పవన్ కళ్యాణ్ గారికి 70,000 పైచిలకు వచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తాను అన్నప్పుడు ఆయన ఆ సీటుని త్యాగం చేశారు. పవన్ విజయానికి కృషి చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులో ఉంటాడని, అండగా ఉంటాడన్న పేరుంది. ఇప్పుడు అక్కడ మొన్న వైసీపీ తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు అని ఆయన కూడా వైసీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండాలంటే, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలంటే వర్మకి ఇవ్వాల్సిన అవసరం ఉందని క్యాడర్ అభిప్రాయపడతా ఉంది. ఇంకా మిగతా నాయకులు కూడా చాలామంది ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ గారి పేరు వినిపిస్తూ ఉంది. ఈయన కూడా మొన్నటి ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు. ఎక్కడి నుంచి పార్టీ విజయం కోసం కృషి చేశాడు. కూటమి విజయం కోసం పనిచేశాడు ఆయన. వివాదరహితుడిగా పేరుంది. వంగవీటి మోహన్ రంగా లెగసీని అడ్డం పెట్టుకుని హడావిడి చేసే వ్యక్తిత్వం కూడా కాదుతుంది. ఈ స్వభావం వల్లే విజయవాడ ప్రశాంతంగా ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయిలో పేరుంది కాబట్టి ఈయనకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. అలాగే జనసేన పార్టీ కోసం, బీజేపీ కోసం పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఎక్కువ మంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నారు. గన్ని వీరాంజనేయులు, జవహర్ ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. గత కౌన్సిల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ దాడిని ఎదుర్కొంటూ గట్టిగా పార్టీ వాణి వినిపించిన బేదా రవిచంద్ర యాదవ్, సత్యనారాయణ రాజు కూడా రేస్లో ఉన్నారు. బీసీ కోటాలో బేదా రవిచంద్ర యాదవ్కి ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అలాగే రాజ్యసభకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన యాక్చువల్గా 3 రాజీనామా చేసినప్పుడు మిగతా 2 కూడా మళ్ళీ రాజ్యసభ టికెట్లు తెచ్చుకుని కంటెస్ట్ చేసి రాజ్యసభ సభ్యులైపోయారు. కానీ ఈయన మాత్రం రాజ్యసభ అక్కర్లేదన్నారు. ఆయన స్థానంలో ఇంకొక ఆయన్ని రాజ్యసభకు పంపారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కామ్ గోయింగ్ నేచరు, బీసీ కావటం ఇతనికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలామంది ఆశావాహులు ఉన్నారు. అయితే కేవలం 4కే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మనం చెప్పుకున్న పేర్లలో వీళ్ళలోనే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక అంటే ఖరారు కాని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు, వైసీపీ ఎమ్మెల్సీలు. కానీ ఆ రాజీనామాలని మరి ఎందుకో మరి కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదించకుండా ఆ సీటు కింద పెట్టుకొని కూర్చున్నారు. ఆయన బహుశా ఇవాళ కాకపోతే రేపైనా ఆమోదించాలి. ఆమోదించినప్పుడు ఆ ఖాళీల్లో మరికొంతమందికి సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.